జస్ట్ ఇప్పుడు చాలా మందికి ఈ క్యారెక్టర్ గురించి దీని వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు కాబట్టి ఒక 4 వాక్యాల్లో హరిహర వీరమల్లు ఎవరు అనేది జస్ట్ మాకు చెప్పగలుగుతారా సో దట్ వీఆర్ రెడీ టు వాచ్ ద మూవీ విత్ దట్ కైండ్ ఆఫ్ అ కాంటెక్స్ట్. మేడం హరిహర వీరమల్లు ఎలా ఉంటుందని ఆల్రెడీ 4 years అయిపోయింది కాబట్టి నెట్లో మొత్తం ఉంది, డీటెయిల్గా ఉంది. ప్రతి ఎవ్రీబడి నో స్టోరీ అండ్ అందరూ ఇలా ఉంటుంది అలా ఉంటుంది వాళ్ళే ఒక స్టోరీ చెప్పేస్తున్నారు. బట్ అండర్ కరెంట్గా ఒక మంచి సోషల్ కాజ్ ఉంది మేడం హరిహర వీరమల్లు. ఒక మంచి సోషల్ కాజ్, మన కల్చర్ కోసం ఒక ఫైట్ చేసే ఒక హీరో మన హీరో. సో అలాగే ఒక పోర్ట్రేషన్ ఉంది సినిమాలో. అండ్ టైటిల్ హరిహర వీరమల్లికి ఒక డెఫినేషన్ కూడా ఉంది సినిమాలో, ఎందుకు ఈ పేరు వచ్చింది అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఈ పేరు ఫామ్ అయింది అనేది కూడా దానికి మీనింగ్ఫుల్గా మూవీస్ చేసినట్టు ఒక సంతోషం కూడా ఉంది మాకు. సూపర్ అండి. సో ఇంకెవరికైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో కొట్టి కరెక్ట్గా సెర్చ్ చేయండి, రకరకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి అందులో, కరెక్ట్గా కనుక్కోండి. లేదంటే మీరు ఏఐని అడగండి, ఇది బెస్ట్ థింగ్ టు డూ నవడేస్, చాట్ జీపీటీ. హరిహర వీరమల్లు అని టైటిల్ చూసి ఒకసారి ఏం చేశారంటే హరిహర రాయలు బుక్ రాయలు వాళ్ళ స్టోరీ తీస్తున్నారు, అది రకరకాలు చెప్పాడు కదా, అలాగే అది ఒకళ్ళు పెట్టారు. సో దాన్ని ఒకళ్ళు ఇంకోలా ఊహించుకుంటారు. సో ఇట్ ఈస్ అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమాకి. ఇలా అనుకుని అలా ఉండదండి. నేను కర్తవ్యం సినిమా తీసినప్పుడు ఏమైందంటే కిరణ్ బేడి గారిని ఇనాగ్రేషన్ పిలిచా. ఇన్స్పిరేషన్ నాట్ స్టోరీ. అంటే ఆవిడ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ వర్క్ అంటే యాజ్ ఎ లేడీ, అందుకని పిలిస్తే తర్వాత ఏమైందంటే ఆవిడకి కిరణ్ బేడికి క్రెయిన్ బేడి అని పేరుంది. అంతే ఇందిరాగాంధీ కారు నో పార్కింగ్లో ఉంటే క్రెయిన్తో లిఫ్ట్ చేసిన కానీ ఇలాంటివన్నీ సినిమాలో ఉంటాయి ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు సాయి కుమార్ నాడు తను యాక్ట్ చేసాడు అందులో బ్రదర్. సార్ వైజాగ్లో ఎలా అనుకున్నారంటే ఒక స్టేజ్కి వచ్చేలాగి డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది సార్ ఆపండి సార్ అని అన్నారు. సో ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా వేరే విధంగా ఎక్స్ట్రాడినరీ సినిమా ఉండాలి. అది సూపర్ డూపర్ హిట్. ఈయన తెలుగే కదా, తమిళ్లో వైజయంతి అయిపోయాను, తర్వాత హిందీలో రీమేక్ చేసాను తేజస్వన్, ఆల్ ద లాంగ్వేజెస్ ఇట్ రీచ్ లైక్ దట్. వాళ్ళు ఎన్ని రకాలు అనుకుంటే ఇంకో కోణంలో సినిమాని చూస్తే అంత బాగుంటుందండి. సో దే ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటారు కదా, సో దట్ ఈస్ ట్రూత్. వెన్ దే ఎక్స్పెరిమెంట్ విత్ ద క్యారెక్టర్ వాట్ విల్ బి ద స్టోరీ అనేది కరెక్ట్ లైక్ దట్ మనం చూడబోతున్నాం అనమాట. ఇందాక ఫైట్స్ ప్రస్తావన వచ్చిందండి, మాకు చూడడానికి చాలా బాగుంటుంది కానీ కెమెరా డిపార్ట్మెంట్కి మాత్రం దోల్ తీరిపోతుంది టైప్లోనే అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుందండి? హౌ డూ యూ యాక్చువల్లీ మేనేజ్? సో నాకు యాక్షన్ అంటే ఎక్కువ ఇష్టం. సో ఎస్ దట్స్ వాట్ మేము వీ ప్లాన్ థింగ్స్ అంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో వీ డిడ్ ఎక్స్టెన్సివ్ ప్రీవియస్ మీరు చెప్పినట్టు ప్రీవియస్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. సో వీ ప్రీవియస్ పేరు చెప్పి నన్ను 10 times డైరెక్ట్ చేయించారు. అది పాయింట్. ఒక్కొక్కసారి ఫస్ట్ వచ్చి ర్యాండమ్గా షూట్ చేసాం ఒకప్పుడు, తర్వాత పర్ఫెక్షన్ కోసం ఎక్కడెక్కడేం కావాలో మళ్ళీ 10 days 15 days అన్ని సీక్వెన్స్లో ప్యాచ్ వర్క్ షూట్ చేసాం. ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది సార్ అలాంటి సందర్భాల్లో? యాక్చువల్గా ఎప్పుడు అంతే నేను, ఎందుకంటే మనం మన చేతిలో ఉన్నసేపు ఏమైనా చేయొచ్చు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా. సో మనకే సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు చేసి బయటకు వస్తే డెఫినెట్గా దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. మనకి తృప్తి ఉండాలి ఫస్ట్, మనకే డౌట్గా ఇలా అనుకున్నాం ఇలా రాలేదు అలా అనుకుని రాలేదు, బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా న్యాచురల్గా ఎలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్తవ్యం క్లైమాక్స్ మొత్తం షూట్ చేస్తాం, సో సాటిస్ఫై అవ్వలేదు. సో ఏదో చేయాలని మళ్ళీ డిస్కస్ చేసి అవన్నీ షూట్ చేసి అవే హైలైట్ షాట్స్ అయినాయి తర్వాత. సో దీంట్లో కూడా అలాగే ఒక మచిలీపట్నం పోర్టు, ఒక చార్మినార్ ఫైట్, ఇట్లా 2-3 సీక్వెన్స్లు ఇవన్నీ కావాల్సిన హైలైట్స్ అన్నీ మళ్ళీ షూట్ చేసాం. ఓకే సార్, మీకు ఎప్పుడైనా మీ అబ్బాయే కదా డైరెక్టరు, ఎందుకు మళ్ళీ చేస్తున్నారు దీన్ని చేయకుండా ఉంటే? అవునా? That's the problem. If he satisfies also, he'll ask for more shots. ఓకే. నేను రాజస్థాన్లో షూట్ ప్లాన్ చేశాను December January. ఫుల్ రెయిన్స్ వచ్చి ఫుల్ ఫ్లడ్ అయిపోయింది. అండ్ May 20 మార్చ్ లేక్ లొకేషన్ సెలెక్ట్ చేసాం. అండ్ వాటర్ అక్కడ వెళ్ళలేము అప్పుడు, సాల్ట్ వాస్ లైక్ టోటలీ అక్కడ రాజస్థాన్, అదే రాజస్థాన్ ఇండియాలో. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ విల్ నెవర్ లీవ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒకెనికల్లో ఒక ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది. సో ఈ లెగ్ ఈజ్ నాట్ వర్కింగ్, ఆయన చిన్న ఉంటాయి అక్కడ బోట్స్లోనే వెళ్ళాలి, పరిసరలోనే వెళ్ళాలి, కెమెరాస్ హాస్ టు లివ్. ఫస్ట్ గై ఈజ్ ద సిట్టింగ్ దేర్, వెళ్ళిపోతాను ముందు. సో ఇట్స్ ఫారెస్ట్ ఏరియా, సో మచ్ టఫ్, బట్ హీ విల్ నెవర్ కాంప్రమైజ్. సో వీల్ టెల్ చాలు, నో విల్ సీ అని వచ్చేసినాయి, వీల్ ఆల్వేస్
to make sure. See, I am a 90s kid. I saw all his films as a producer. Yes, we all. Okay, so we know what is his passion. For me, Jyoti is the surprise factor. Because I know we did some films, maybe it didn't work. So మనకి బయట నుంచి చూసేటప్పటికి ఇట్స్ ఆల్ సక్సెస్ మ్యాటర్స్ కదా. సో I don't know about him. So I know about sir. We all very passionate about how he makes films and all. But when I interacted with him, yes, something else. మనకి ఇక్కడ రెగ్యులర్గా సినిమాలు చేసే ప్యాటర్న్ కాకుండా he learned cinema in different way. ఓకే. And it was so useful because he know how to strategically plan things. So the previous procedure నేను చెప్పిందంతా అర్థం చేసుకొని, so the second, because they spent so much before we came, so now the budget, everything was restricted kada, so all the pre-planning was so helpful for us. ఓకే. Which he did exclusively. As I said, we made him direct 10 times before going for the shoot. అదే Actual day ప్రీవియస్ అని అని చేసి, సో అది ప్రీవియస్ ఎట్లా వర్క్ అవుతుందంటే మ్యామ్ లేయర్ బై లేయర్గా చేయాలి. ఫస్ట్ వీల్ ఓన్లీ ఫోకస్ ఆన్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్, కెమెరా లైట్స్ ఏమి ఉండవు, ఓకే. మోక్ క్యాప్ సూట్ వేసుకొని ఈ హాస్ టు డైరెక్ట్ ఒక స్టాండ్ బై ఆర్టిస్టులతో పర్ఫార్మెన్స్ చేసుకోవాలి. తర్వాత చేసిన దాన్ని ఒక లొకేషన్ సెట్ చేయాలి. లొకేషన్ సెట్ చేసిన తర్వాత లైటింగ్, తర్వాత కెమెరా, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు డూ. సో ఎడిటింగ్ ఇదంతా అయినాక ఎడిటింగ్ చేసి మళ్ళీ మనకు నచ్చదు, ఈ షార్ట్ వద్దు ఆ షార్ట్ వద్దు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ షార్ట్స్ తీస్తాం. సో ఇది ఒక పెద్ద ప్రాక్టీస్. ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్. సో ఐ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు చేస్తేనే ఇంకా మనం ఈ గ్రాండియర్ చూస్తున్నాం కదా. సో టు పుల్ బ్యాక్ ఆడియన్స్ వీ హ్యావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ VFX, దిస్ కైండ్ ఆఫ్ గ్రాండియర్. బట్ అగైన్ అది షూటింగ్ స్పాట్లో గెస్ట్ వర్క్గా చేసుకొని టైం వేస్ట్ చేస్తే ప్రొడ్యూసర్స్ అయిపోతారు. So this is the format. So we are trying to set a pipeline. So all this success goes well. పైప్లైన్ చాలా పెద్దగా ఉందండి.